The next one, orthocenter formed by the triangle. Orthocenter of the triangle formed by the sides 7x plus y minus 10 is equal to 0, x minus 2y plus 5 is equal to 0, x plus y plus 2 is equal to 0. Okay. So ఇక్కడ ఈ 3 ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ వైల కోఎఫిషియంట్స్ సేమ్ ఉండటం కానివ్వండి, ఇంటర్చేంజ్ అవ్వటం కానివ్వండి, ఏ రెండు ఈక్వేషన్స్లో కూడా లేవు. ఒకవేళ అలా కనుక ఉంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా లేవు కాబట్టి మనం వేరే ప్రొసీజర్ మనం ఫాలో కావాల్సి ఉంటుంది. సో ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, ఏబిసి. ఓకే. సో దీన్ని సైడ్ ఏబిగా ట్రీట్ చేసుకుందాం. ఏబి, ఇది బీసీ, ఇది సిఏ. ఓకే. సో ట్రయాంగిల్ యొక్క సైడ్స్గా చెప్పారు కాబట్టి సో ఈ విధంగా ఏబి, బీసీ, సిఏ. సో మరి ఆర్థో సెంటర్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే, సో ఏ నుండి దాని ఆపోజిట్ సైడ్కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసుకోవాలి, దట్ ఈస్ ఏడి. ఆ పర్పెండిక్యులర్ని మనం ఏడీగా ట్రీట్ చేద్దాం. అలానే బి నుండి ఏసీ ఆర్ సిఏ దాని మీదకి ఇంకొక పర్పెండిక్యులర్, అది బిఈగా ట్రీట్ చేసుకుందాం. ఇలా రెండు పర్పెండిక్యులర్స్, రెండు ఆల్టిట్యూడ్స్ మనకి సరిపోతాయి. సో ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షనే మనకి ఆర్థో సెంటర్ అవుతుంది. ఓకే. సో ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే వీ నీడ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ఏడి అండ్ బిఈ. ఏడి ఈక్వేషను, బిఈ ఈక్వేషను కావాలి. మరి ఏడి ఈక్వేషన్ ఎలా వస్తుంది అంటే, సో ఏడి అనేది బీసీకి పర్పెండిక్యులర్గా ఉంది. సో మన దగ్గర బీసీ ఈక్వేషన్ ఉంది. సో మనం బీసీ స్లోప్ కనుక్కోవాలి. బీసీ స్లోప్ వచ్చినట్లయితే సో ఏడి అనేది బీసీకి పర్పెండిక్యులర్ కాబట్టి పర్పెండిక్యులర్ స్లోప్ మనకు వచ్చేస్తుంది. ఓకే. సో ఏడి స్లోప్ తీసుకొని రావడం అనేది ఆ విధంగా ఉంటుంది. అట్లానే ఏడి స్లోప్ వచ్చిన తర్వాత ఏ అనే పాయింట్ మన దగ్గర ఉన్నట్లయితే దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏడి. అప్పుడు మనం ఏడి ఈక్వేషన్ కనుక్కోవచ్చు. మరి ఏ అనే పాయింట్ ఎలా వస్తుందంటే, అది ఏబి, ఏసి ఈ రెండు సైడ్స్ని సాల్వ్ చేయడం ద్వారా, ఎందుకంటే ఈ రెండింటిలో కామన్ పాయింట్ ఏ. ఓకే. సో ఏబి, ఏసి ఆర్ సిఏ ఈ రెండు సాల్వ్ చేస్తే ఏ అనే పాయింట్ వస్తుంది. సో ఆ విధంగా ఏ అనే పాయింట్, ఏడి స్లోప్, అట్లా ఈక్వేషన్ ఆఫ్ ఏడి. సో ఇదే విధంగా మనం ఈక్వేషన్ ఆఫ్ బిఈ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే. లెట్ us see that. డ్రా ఏడి పర్పెండిక్యులర్ టు బీసీ అండ్ బిఈ పర్పెండిక్యులర్ టు ఏసీ. ఈ విధంగా రెండు పర్పెండిక్యులర్స్, రెండు ఆల్టిట్యూడ్స్ మనం డ్రా చేసుకోవాలి. ముందుగా స్లోప్ ఆఫ్ బీసీ, బీసీ సైడ్ యొక్క స్లోప్ మైనస్ ఏ బై బి. మైనస్, సో బీసీ అంటే ఇక్కడ ఉంది ఎక్స్ మైనస్ 2y ప్లస్ 5. సో మైనస్ ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్, ఇక్కడ ఒక ఎక్స్ ఉందంటే దట్ మీన్స్ 1, బై బి అంటే y కోఎఫిషియంట్ మైనస్ 2. మైనస్ మైనస్ క్యాన్సిల్, 1/2 we get. Okay. Therefore slope of AD, so AD and BC రెండు కూడా పర్పెండిక్యులర్. AD అనేది ఇట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ఏ టు బీసీ. ఏ నుండి బీసీకి డ్రా చేసిన పర్పెండిక్యులర్ కాబట్టి పర్పెండిక్యులర్ స్లోప్ని రాయాలి అంటే బీసీ స్లోప్ని రెసిప్రోకల్ చేయాలి, గుర్తు మార్చాలి. సో దీన్ని రెసిప్రోకల్ చేస్తే 2 వస్తుంది, గుర్తు మారిస్తే -2 వస్తుంది. ఓకే. సో బీసీ స్లోప్ని ఉల్టా చేసుకోవాలి, 1/2కి ఉల్టా చేస్తే 2. ఓకే. దట్ మీన్స్ రెసిప్రోకల్ ఆఫ్ 1/2 ఈజ్ 2 అండ్ చేంజ్ ద సైన్. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్, ప్లస్ ఉంటే మైనస్. ఓకే. దట్ ఈస్ ద ప్రొసీజర్ టు ఫైండ్ ద పర్పెండిక్యులర్ స్లోప్. ఓకే. సో స్లోప్ ఆఫ్ ఏడి వచ్చేసింది. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ. ఏ అనే పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి బై సాల్వింగ్ ఏబి అండ్ సిఏ. ఓకే. సాల్వింగ్ ఏబి అండ్ సిఏ we get A. ఏ అనే పాయింట్ కావాలంటే ఆ రెండు సైడ్స్ ఫైండ్ అవుట్ సాల్వ్ చేసుకోవాలి, ఎందుకంటే రెండింటిలో కామన్గా ఏ అనే పాయింట్ ఉంది కాబట్టి. ఓకే. సో లెట్ us సాల్వింగ్ దీస్ ఈక్వేషన్స్. 7x
plus y minus 10 is equal to 0, and CA x plus y plus 2 is equal to 0, taking cross multiplication rule. Okay, so ikkada 1 minus 10 7 1. Okay, ikkada 1 2 1 1. సో ఆ విధంగా తీసుకుంటాం మనం. x by 1 into 2 2 ఫార్ములా మైనస్ 10 into 1 -10 minus minus plus 10, y by -10 into 1 -10 ఫార్ములా మైనస్ 7 2 14, 1 by 7 1 7 minus 1 into 1 1. Okay, so x by 12, y by minus 24, 1 by 6. Okay, okay, therefore a. So ikkada x by 6 2 cancel అవుతుంది, y by 6 4 cancel అవుతుంది, 1 by 6 1 1 by 1 అంటే 1. So therefore x is equal to 2 into 1 2, y is equal to minus 4 into 1 minus 4. Therefore coordinates of a are 2, minus 4. Okay, a అనే పాయింట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ we have to find equation of AD. ఈక్వేషన్ ఆఫ్ AD. సో ఏ అనే పాయింట్ వచ్చేసింది, స్లోప్ ఆఫ్ AD దాన్ని మనం mగా తీసుకున్నట్లయితే అది -2. ఓకే, సో పాయింట్ ఉంది, స్లోప్ ఉంది. టేక్ పాయింట్ స్లోప్ ఫార్మ్ y minus y1 is equal to m into x minus x1. Okay, let us say this is x1 y1. So y1 means -4, so minus minus become +4, m -2 into x minus x1 means 2. Okay, so y plus 4 is equal to -2 into x minus 2x, so minus into minus +4. So +4 అనేది క్యాన్సిల్ అవుతుంది. therefore equation of AD 2x అనేది లెఫ్ట్ సైడ్ వస్తే -2x, it become plus. therefore it is 2x plus y is equal to 0. let us say equation number 1. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1గా ట్రీట్ చేద్దాం. ఓకే, which is AD. నెక్స్ట్ continuation. Next slope of AC. AC or CA అది x plus y plus 2 ఉంది. సో ఫార్ములా వచ్చేసి -a by b. -a means x coefficient, it is 1, by b means y coefficient, it is 1. So -1 by 1, which is -1. therefore slope of BE, which is perpendicular to AC. సో BE అనేది ACకి పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి పర్పెండిక్యులర్ స్లోప్ రాయాలి అంటే AC స్లోప్నికి రెసిప్రోకల్ చేయాలి, గుర్తు మార్చాలి. ఓకే, సో రెసిప్రోకల్ ఆఫ్ 1 అంటే రెసిప్రోకల్ ఆఫ్ 1 ఈజ్ 1 ఓన్లీ. 1 యొక్క రెసిప్రోకల్ 1, 1 ఉల్టా చేస్తే 1 వస్తుంది. సో గుర్తు మారిస్తే +1, అక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్. ఓకే, సో దిస్ ఈజ్ ద స్లోప్ ఆఫ్ BE. సో BE స్లోప్ వచ్చింది. నెక్స్ట్ B అనే పాయింట్ కావాలి. మరి B అనే పాయింట్ ఎలా వస్తుంది? సో ఇట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ AB అండ్ BC. AB సైడ్ని BC సైడ్ని రెండింటిని సాల్వ్ చేస్తే, ఓకే, సాల్వింగ్ AB and BC, we get B. సో AB BC రెండిట్లో కామన్ పాయింట్ B ఉంది కాబట్టి B అనే పాయింట్ ఆ విధంగా వచ్చేస్తుంది. సో ఈక్వేషన్ AB అనేది 7x plus y minus 10 is equal to 0. ఈక్వేషన్ BC x minus 2y plus 5 is equal to 0. ఓకే,
Let us see that calculation. Okay. So taking cross multiplication rule, x, y, 1. So the coefficients are 1, minus 10, 7, 1. Second equation lo, minus 2, 5, 1, minus 2. So x by 1 into 5, 5, formula minus. Minus 10 into minus 2, plus 20. So ఈ మైనస్ అంతే ఉంటుంది. Y by minus 10 into 1, minus 10, formula minus. 7 5 is 35. 1 by 7 minus 2 is minus 14, formula minus. 1 into 1, 1. Okay, x by minus 15. Y by minus 45. రెండు మైనస్ ఉన్న యాడ్ చేయాలి, గుర్తు మైనస్ ఉంటుంది. 1 by minus 15. సో అన్నీ మైనస్ ఏమన్నాయి, 15 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ 15 టేబుల్. 15 1 జా, 15 3 జా, 15 1 జా. 1 by 1 అంటే 1. సో x ఈజ్ ఈక్వల్ టు 1 into 1, 1. Y ఈజ్ ఈక్వల్ టు 3 into 1, 3. దట్ ఎంప్లాయిస్ B అనే పాయింట్ వచ్చేసి x, y 1, 3. ఓకే. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ BE. సో పాయింట్ B వచ్చేసి 1, 3, స్లోప్ 1, BE స్లోప్ 1. సో y minus y1 is equal to m into x minus x1. y minus x1 1, y1 3, y minus y1 అంటే 3, m అంటే 1 into x minus x1 అంటే 1. y minus 3, 1 into x minus 1 means x minus 1 only. Transposing y minus 3 to right side. So it become x minus 1 minus y plus 3 is equal to 0. Finally it is x minus y, 3 minus 1 gives plus 2. Okay, so this is equation of BE. ఇది BE ఈక్వేషన్. సాల్వింగ్ AD అండ్ BE we get ortho center. ఓకే, సో AD వచ్చేసి 2x plus y is equal to 0. BE వచ్చేసి x minus y plus 2 is equal to 0. ఓకే, so taking cross multiplication rule, x, y, 1. So ఇక్కడ y coefficient 1, there is no constant, that means 0. X coefficient is 2, again y coefficient 1. Here it is minus 1, 2, 1, minus 1. Okay, so x by 1 into 2, formula minus. 0 into minus 1 is 0. Y by 0 into 1, 0, minus 2 2 is 4. 1 by 2 minus 1 ja, minus 2. Formula minus 1 into 1, 1. So x by 2, y by minus 4, 1 by minus 2 minus 1 minus 3. So ఇవి రెండు తీసుకుంటే x వస్తుంది, ఇవి రెండు తీసుకుంటే y వస్తుంది. So x by 2 is equal to 1 by minus 3. x is equal to 2 పైకి వెళ్తే 2 by minus 3, which is minus 2 by 3. Okay, అట్లానే y by minus 4 is equal to 1 by minus 3. Minus minus cancel, y is equal to 4 1 ja, 4 by 3. Therefore ortho center x comma y is minus 2 by 3, 4 by 3. Okay, that is the answer.